హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వచ్చేసి మనము మిస్సింగ్ నంబర్ టెస్ట్ అనేటువంటి ఇంకొక చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ చాప్టర్ లో కూడా మనకు గత సంవత్సరంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకోవడానికి ముందు ఈ చాప్టర్ నుంచి గత సంవత్సరంలో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఓకే సో అని చెప్పి చూసినట్లయితే ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వరకు ఈ చాప్టర్ నుంచి ఇస్తున్నట్టు మనం చూడొచ్చు అన్నమాట. ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు ఓకేనా. సో ఈ చాప్టర్ లో మనకు లాజిక్స్ అనేది చూసినా లేకపోతే క్వశ్చన్స్ అనేది కనుక చూసినట్లయితే డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఇస్తూ ఉంటాడు అనమాట. అంటే బాక్స్ లో ఇస్తుంటాడు, తర్వాత వృత్తాల్లో ఇస్తూ ఉంటాడు, తర్వాత త్రిభుజాల్లో ఇస్తూ ఉంటాడు ఓకే. సో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. కాకపోతే లాజిక్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకొని సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దీనికైతే మనకు కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఏమంతా చెప్పుకోదగ్గది అయితే ఉండదు. సో డైరెక్ట్ గా క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో మొదటి క్వశ్చన్ మనం చూసినట్లయితే S&S పబ్లికేషన్ రంగంలో రారాజు, ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. సో మొదటి క్వశ్చన్ మనం చూస్తే 3 వృత్తాలు ఇచ్చాడు. ఆ వృత్తాల్లో కొన్ని అంకెలు సంఖ్యలు కూడా ఉన్నాయన్నమాట ఓకే. సో ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే క్రమయుగ్మం x, y లో రావాల్సినటువంటిది ఏది అని చెప్పి అంటున్నాడు అనమాట. x స్థానంలో y స్థానంలో ఏమొస్తుంది అంటున్నాడు అనమాట. సో x చూసినట్లయితే 3వ వృత్తంలో ఉంది, y చూసినట్లయితే ఓకే అది కూడా 3వ వృత్తంలోనే ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలయ్యా అంటే మనకి ఏదైతే కనిపెట్టాలో ఆ బొమ్మని పక్కన పెట్టాలి ఓకే. మనం ఏదైతే కనిపెట్టాలో సో ఆ ఎక్స్ వైలో ఉన్నటువంటి బొమ్మని పక్కన పెట్టి మిగతా 2 బొమ్మలు ఏదైతే ఉంటాయో 2 బొమ్మలు కావచ్చు, ఒక బొమ్మ కావచ్చు అనమాట ఓకే. మనం ఏదైతే కనిపెట్టాలో ఆ క్వశ్చన్ మార్క్ కావచ్చు, ప్రశ్నార్థకం ఉన్నటువంటి బొమ్మ అయినా కావచ్చు, లేకపోతే ఎక్స్ వైలు ఈ విధంగా సో ఉంటాయి కదా అలాంటి బొమ్మను పక్కన పెట్టేసి మిగతా 2ని మనం జాగ్రత్తగా గమనించాలి ఓకే. సో జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఉన్నటువంటి అంకెలు లేదా సంఖ్యలకు మధ్యలో ఉన్నటువంటి ఓకే సంబంధం ఏంటనేది మనం కనిపెట్టి ఆ సంబంధాన్ని బట్టి మనము ఎక్స్ y అనేటివి కనిపెట్టాలన్నమాట. ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే సో ఇక్కడ 3 చిన్న నంబర్స్ ఉన్నాయి, 4, 3, 2. తర్వాత ఇక్కడ వచ్చేసి 24 అనేది ఒక పెద్ద నంబర్ ఉంది. తర్వాత మళ్ళా 3 చిన్న నంబర్స్ ఉన్నాయి, 6, 7, 8, 336 అనేటువంటి ఒక పెద్ద నంబర్ ఉందన్నమాట. అంటే 2 పెద్ద నంబర్లు ఉన్నాయి, 2 పెద్ద సంఖ్యలు ఉన్నాయి ఓకే. సో ఇక్కడ 3, 3, 6 వచ్చేసి చిన్న అంకెలు ఉన్నాయన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చిన్న అంకెల నుంచి పెద్ద అంకెల్ని తీసుకొచ్చుంటారు ఓకే. సో చిన్న అంకెలను ఉపయోగించుకొని పెద్ద అంకెలు తీసుకొస్తారనమాట సాధారణంగా. అది ఏ విధంగా అనేది మనం చూసినట్లయితే ఈ మొదటి బొమ్మలో చూసినట్లయితే మనము సో 4, 3, 2 అనేటివి 3 చిన్న నంబర్స్ కదా, 3 చిన్న అంకెలు కదా. సో ఈ 4ని ఈ 3ని ఈ 2ని గనక గుణించినట్లయితే వీటి యొక్క లబ్ధం గనక తీసుకున్నట్లయితే ఏమవుతుంది? 4, 3, 2 4 × 3 అంటే 12, 4 మూళ్ళ 12, 12 2ల 24. అంటే ఈ 3 అంకెలను ఉపయోగించుకుంటే మనకి 24 అనేది వస్తుందా లేదా? ఎస్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4, 3, 2 ఈ 3 అంకెలను ఉపయోగించుకుంటే ఈ 3 అంకెలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకు 24 రావడం అనేది జరిగిందనమాట. సో అదే విధంగా ఈ 3 అంకెలను కనుక ఉపయోగించుకుంటే మనకు 336 అనేది వచ్చి ఉండాలి. ఎందుకంటే లాజిక్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే 4ని 3ని 2ని మనం లబ్ధం తీసుకోవడం వల్ల 24 అనేది వచ్చిందో అదే విధంగా 6, 7, 8లను ఉపయోగించడం వల్ల మనకు 336 అనేది వచ్చి ఉండాలి. సో సాధ్యమైనంత వరకు ఇక్కడ ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ ఈ 6, 7, 8లు కూడా మనం అప్లై చేయాల్సి వస్తుంది. అంటే 6, 7, 8లు కూడా మనం లబ్ధమే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో 6 × 7 × 8 ఓకే. సో తీసుకున్నట్లయితే 6 ఏళ్ళ 42, 42 × 8 చేసామంటే మనకు 336 అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే లాజిక్ ఏం లేదు.
సో 3 చిన్న నంబర్స్ ఉంటాయి. ఆ 3 చిన్న నంబర్స్ వచ్చేసి ఓకే సో లబ్ధం తీసుకోవడం వల్ల ఒక పెద్ద నంబర్ వస్తుంది. ఇంకొక 3 చిన్న నంబర్స్ ఉంటాయి. ఆ 3 చిన్న నంబర్స్ ని ఓకే లబ్ధం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక నంబర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదే లాజిక్ ఈ రెండో బొమ్మలో కూడా మనకు సంతృప్తి పరచబడుతుందా లేదనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మొదటి బొమ్మలో ఏదైతే లాజిక్ అయితే మనకు వస్తుందో అదే లాజిక్ రెండో బొమ్మలో సంతృప్తి పరచబడాలి. అప్పుడు ఈ రెండు బొమ్మల్లో వచ్చేటువంటి సంతృప్తి పరచబడేటువంటి లాజిక్ నే మనము ఏదైతే ఈ ఎక్స్ వై ఉన్నటువంటి బొమ్మ ఉంది కదా మూడో బొమ్మ, దాంట్లో మనం అప్లై చేసి వర్తింపచేసి ఆ ఎక్స్ వై అనేటువంటి వాటి యొక్క విలువలు మనం కనిపెడతాము. రెండో బొమ్మలో మనం చూద్దాం. రెండో బొమ్మలో చూసినట్లయితే ఈ 3 అంకెల యొక్క లబ్ధము 210 అనేది అవ్వాలి. అలా అవుతుందా లేదా మనం చెక్ చేస్తాం ఒకసారి. సో ఇక్కడ చూద్దాం 7 6 5 కదా, 7 ఇంటూ 6 ఇంటూ 5 తీసుకుందాం. సో 6 5ల 30 కదా, 6 5ల 30, 30 ఇంటూ 7 అంటే 3 ఏళ్ళ 21 కదా. ఓకే సో 0 అనేది మనము డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో 210 అనేది మనకు వస్తుందా లేదా, 7 6 5 యొక్క లబ్ధము 210 అనేది వస్తుందా లేదా, ఎస్. అదే విధంగా ఇప్పుడు మనకు ఇంకొక 3 చిన్న అంకెలు ఉంటాయన్నమాట. సో ఈ 3 చిన్న అంకెల యొక్క లబ్ధం తీసుకున్నట్లయితే మనకు 48 అనేది రావాలి. అది వస్తుందా లేదనేది మనం చూద్దాం. సో ఖచ్చితంగా అయితే రావాలి. సో చూద్దాం మనము 3 ఇంటూ 8, 3 ఇంటూ 8 ఇంటూ 2 ఓకేనా. సో 3 ఇంటూ 8 అంటే ఏం చెప్పొచ్చు మనము, 8 3ల 24, 24 ఇంటూ 2 కదా. ఓకే అంటే ఏం చెప్పొచ్చు మనం, 48 వస్తుందా లేదా, ఎస్. సో దీన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే, సో మొదటి బొమ్మలో రెండో బొమ్మలో ఇంక ఎడం వైపు నుంచి మొదటి బొమ్మలో రెండో బొమ్మలో ఒకే ఒక లాజిక్ అనేది మనకు దొరికిందనమాట. అదే లాజిక్ని ఇప్పుడు మూడో బొమ్మలో ఇంకే మనం అప్లై చేయాలి. సో మీకు డౌట్ రావచ్చు, సార్ మొదటి బొమ్మలో ఒక లాజిక్ వచ్చి రెండో బొమ్మలో ఇంకొక లాజిక్ వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఇంకే మీకు డౌట్ ఉండొచ్చు. అలాగా ఎప్పుడు కూడా రాదు. ఒకవేళ అలా వచ్చిందంటే ఈ మొదటి బొమ్మలో రెండో బొమ్మలో ఒకే లాజిక్ వచ్చే విధంగా మనం డిఫరెంట్ టైప్స్ మనం ట్రై చేయాలి. అంటే వేరు వేరు మార్గాల్ని మనము సో చూడాలన్నమాట. అంటే లాజిక్స్ ఇంకేదన్నా వేరువేరుగా ఉంటుందా లేదనేది. ఇక్కడ ఏం తీసుకున్నాం, లాజిక్ అనేది ఈ మూడు చిన్న అంకెల్ని లబ్ధం తీసుకున్నాం. సో లబ్ధంతో కనుక మనకు లాజిక్ అనేది రాకపోతే ఏం చేస్తాము, వాటిని కూడి ఇంకేదన్నా చేయాల్సి వస్తుంది అనమాట. కూడడం కానీ లేకపోతే సో వర్గాలు చేసి దాన్ని మళ్ళీ కూడడం కావచ్చు, లేకపోతే ఘనాలు చేసి వాటిని కూడడం కావచ్చు. ఈ విధంగా సో డిఫరెంట్ టైప్స్ అనేది మనం ప్రయత్నం చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడైతే లబ్ధం ద్వారా మనకు లాజిక్ అయితే వచ్చింది. సో దీని నుంచి మనం ఆన్సర్ అనేది ఏ విధంగా తీసుకురావచ్చో చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ 7 5 x అనేటువంటి ఈ 3 అంకెల యొక్క లబ్ధము ఎంత అవ్వాలి, 140 అవ్వాలన్నమాట. సో కాబట్టి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 7 ఇంటూ 5 ఇంటూ x is equals to 140. ఓకేనా. సో 7 ఇంటూ 5 అంటే ఏం చెప్పచ్చు మనము, 7 5ల 35 కదా. ఓకే సో యువతల పక్క 35 అనేది పెంచుతుంది కాబట్టి అవతలకు పంపిస్తే భాగిస్తుంది అనమాట. కాబట్టి x is equals to 140 డివైడెడ్ బై 35 అవుతుంది అనమాట. సో 35 అనేది 140లో ఎన్నిసార్లు పోతుంది, మీరు 35 చూడొద్దు, ఇక్కడ 3 అనేది చూడండి, ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి 14 చూడండి. ఓకే సో కింద మనకు వచ్చేసి 35 ఉంది కదా, హారంలో ఉన్నటువంటి 35ని కాస్త 3లా చూడండి. సో లవంలో ఉన్నటువంటి 140ని కాస్త 14లా చూసారంటే 3 4లు కదా, 3 4లు కదా 12 పోతుంది. అంటే 35కి ఎన్నిసార్లు మనకు 140 అనేది పోతుంది, 4 సార్లు పోతుంది. సో కాబట్టి సింపుల్ గా నేనేం చెప్తానంటే 4 అని చెప్తాను. ఈ 4 అనేది ఏంటి, x యొక్క విలువ అన్నమాట. అదే విధంగా y యొక్క విలువ కూడా మనం కనిపెడదాం. y యొక్క విలువ కనుక తీసుకున్నట్లయితే ఈ y 6 10 అన్నమాట. y 6 10 అనేటువంటి ఈ 3 అంకెల యొక్క లబ్ధము 120 అవ్వాలి. సో కాబట్టి దీని నుంచి మనం y యొక్క విలువని రాబడదాం. సో y ఇంటూ y ఇంటూ 6 ఇంటూ 10. ఓకే సో 6 ఇంటూ 10 కనుక తీసుకున్నట్లయితే సో అది ఎంతకు సమానం అవ్వాలి, 120కి సమానం అవ్వాలన్నమాట. సో 6 ఇంటూ 10 అంటే 60 అవుతుంది కదా. ఓకే సో ఎడమ వైపు వైతో గుణిస్తున్నటువంటి 60 కాస్త అవతలకి వెలిస్తే సో 120 డివైడెడ్ బై 60 అవుతుంది కదా. ఓకే సో కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు
120 డివైడెడ్ బై 60 అవుతుందన్నమాట. సో 60 రెండులే కదా, అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు, y యొక్క విలువ 2 అవుతుంది, y యొక్క విలువ 2 అవుతుంది, x యొక్క విలువ 4 అవుతుంది అనమాట. ఈ యుగ్మం ప్రకారము మనం ఏం చెప్పొచ్చు, x యొక్క విలువ 4, y యొక్క విలువ 2 కాబట్టి 4,2 అనేది ఏ ఆప్షన్లో ఉందో మనం చూసుకోవాలి. ఏ ఆప్షన్లో ఉంది, ఓకే, సో లాస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉందన్నమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే 4th ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2018వ సంవత్సరంలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. బట్ తర్వాత ప్రశ్నకు పోవడానికి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఎక్స్ వైల్ అని చెప్పి అంటుంటాడు. ఓకే, సో కొన్నిసార్లు వచ్చేసి ప్రశ్నార్థకం గుర్తిచ్చేస్తాడు అనమాట. ప్రశ్నార్థకం స్థానంలో వచ్చు సంఖ్య ఏది లేకపోతే అంకె ఏది అంటాడు. మనకు ఏదైతే బొమ్మలో క్వశ్చన్ మార్క్ ఉంటుందో, ఓకే, సో ఆ బొమ్మని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బొమ్మ కన్నా ఎక్కువ బొమ్మలు ఉన్నప్పుడు, ఓకే, ఆ ప్రశ్నార్థకం ఉన్నటువంటి బొమ్మను పక్కన పెట్టి మిగతా 2 బొమ్మలు కావచ్చు, మిగతా ఒక్క బొమ్మ కావచ్చు, దాంట్లో లాజిక్ ఏం దాగుందనేది మనం కనిపెట్టాలి. సో అదే లాజిక్ని మనము ఈ ప్రశ్నార్థకం ఉన్నటువంటి బొమ్మ కావచ్చు, లేకపోతే ఎక్స్ వై లాగా ఏదైనా వేరియబుల్ ఉన్నటువంటి బొమ్మలో అప్లై చేసుకొని మనం ఆన్సర్ అనేది తీసుకురావాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం, తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ బొమ్మ అనేది మార్చాడనమాట. సో బొమ్మ మార్చినంత మాత్రాన మనకు వచ్చేసి ఏమీ టెన్షన్ అయితే లేదనమాట. సో కాకపోతే సో క్వశ్చన్స్ ఇన్ని డిఫరెంట్ వేస్లో ఇస్తూ ఉంటాడు, ఇన్ని విధాలుగా వేరు విధాలుగా ఇస్తూ ఉంటాడని చెప్పి మనకు ఇంకే అర్థం కావాలి, అలవాటు కావాలి. తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లాజిక్స్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడనేది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ అనేది మొదటి బొమ్మలో ఉందన్నమాట. కాబట్టి నేనేం చేస్తాను, ఈ మొదటి బొమ్మని పక్కన పెడతాను, మొదటి బొమ్మను పక్కన పెట్టాలి. సో మొదటి బొమ్మను పక్కన పెట్టేసి మిగతా 2 బొమ్మలు ఏదైతే ఉన్నాయో ఈ 2 బొమ్మల్లో లాజిక్ ఏముంది అని చెప్పి నేను చూడాలన్నమాట. సో రెండో బొమ్మను తీసుకుంటున్నాను, ఇది రెండో బొమ్మ, ఇది వచ్చేసి మూడో బొమ్మ అని చెప్పి అనుకుందాం. మొదటి బొమ్మలో లాజిక్ అనేది మనము ట్రై చేయకూడదు, ఎందుకంటే ఎక్స్ అనేది ఉంది కదా, ఎక్స్ అంటే మనం కనిపెట్టవలసినటువంటి అంకె అనమాట. కాబట్టి రెండో బొమ్మలో మూడో బొమ్మలో లాజిక్ ఏం దాగుందో మనం చూడబోతున్నాం. రెండో బొమ్మను తీసుకుంటే జాగ్రత్త గమనించామంటే రెండో బొమ్మలో సో ఏ నంబర్స్ ఉన్నాయి, ఏ అంకెలు ఉన్నాయి చూస్తే 4, 5, 7, 6, 8, 64 అనమాట. సో ఈ 4, 5, 7, 6, 8 చూసినట్లయితే ఇవన్నీ కూడా అంకెలు, అంటే చిన్న అంకెలు కదా, చిన్న అంకెలు. 64 చూసినట్లయితే పెద్ద అంకెగా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా మనకు ఓకే, సో గుర్తు ఏంటి అంటే, సింపుల్గా గుర్తు ఏంటి అంటే, పెద్ద నంబర్ ఏదన్నా ఉంటే అది చిన్న నంబర్లను ఉపయోగించడం వల్ల, చిన్న నంబర్ని కూడడం వల్ల కానీ, లేకపోతే పెంచడం వల్ల కానీ, లేకపోతే కూడిగా పెంచడం 2 కలపడం వల్ల కానీ, లేకపోతే గుణకారమో లేకపోతే భాగాహారమో, తర్వాత వచ్చేసి మనకు వర్గాలు కావచ్చు, ఓకే, సో తర్వాత గణాలు కావచ్చు, వీటిలన్నిటినీ ఓకే, సో వీటన్నిటికి సంబంధించి లాజిక్స్ ఉపయోగిస్తే అప్పుడు ఈ పెద్ద నంబర్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ 64 అనేది ఏ విధంగా వచ్చి ఉంటుందో చూద్దాం మనం. ఓకే, సో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇది చూడండి ఈ విధంగా అనమాట. సో ఈ 4, 5, 6ని తీసుకుంటూ ఉన్నాను. ఓకే, సో ఈ 4, 5, 6ని తీసుకుంటున్నాను. ఈ 4, 5, 6ని నేనేం చేస్తున్నానంటే లబ్ధం తీసుకుంటున్నాను. 4 × 5 × 6 ఎంత అవుతుంది, 4 5ల 20, 20 × 6 అంటే ఏం చెప్పొచ్చు, 120 అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఒక భాగము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ 7, 6ని ఇంకొక భాగంగా తీసుకుంటున్నాను అనమాట, ఇంకొక లబ్ధంగా నేను తీసుకుంటున్నాను. ఓకే, -7 × 8 చేస్తున్నాను అనమాట. ఓకే, సో 4 × 5 అంటే 20, 20 × 6 అంటే ఏం చెప్పొచ్చు మనం, 120. సో 7 8ల 56. సో మొదటి పదం యొక్క లబ్ధము, ఈ మొదటి పదం యొక్క లబ్ధము 120 మైనస్ 7 × 8 అంటే 56 కదా. సో 56 కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది మనకి, సో 64 సరిపోతుందా లేదా, ఎస్. రెండో బొమ్మలో 64ని ఎలా తీసుకొచ్చాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4, 5, 6ని ఈ చివరిలో ఉన్నటువంటి 3 అంకెలను లబ్ధం తీసుకొని ఆ లబ్ధంలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అంకెల యొక్క 7 మరియు 8 అనేటువంటి అంకెల యొక్క లబ్ధాన్ని కనుక తీసేస్తే అప్పుడు మనకు 64 ఈ చివరి ఉన్నటువంటి ఈ నంబర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇదే ప్యాటర్న్, ఇదే లాజిక్ మూడో బొమ్మకు కూడా మనకు వర్తిస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే సార్, మీరు డైరెక్ట్గా లాజిక్ అయితే
అయితే ఓకే సో తీసుకొచ్చేస్తా ఉన్నారు, మాకు లాజిక్ అనేది ఎలా అర్థమవుతుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఈ లాజిక్ అనేది మనకు రావాలి అంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలా చెక్ చేయాలి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. ఓకే, అంతేగాని దీనికి బేసిక్స్ కానీ ఇట్లా అయితే ఓకే ఏమీ ఉండదన్నమాట. మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చూస్తామో, సొల్యూషన్ చూస్తామో, ఓహో ఈ క్వశ్చన్కి ఇలా తీసుకున్నాడు, ఈ క్వశ్చన్కి ఈ విధంగా తీసుకుంటున్నాడు, ఓహో ఇలా కూడా తీసుకోవాలా అని చెప్పి మనం అనేక క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలన్నమాట. దీనికైతే ఇంకే ఒక పర్టికులర్ పద్ధతిలో మనం సాల్వ్ చేయాలనేది ఏది ఉండదన్నమాట. ఓకే, సో మూడో బొమ్మ చూద్దాం. ఇది రెండో బొమ్మ నుంచి ఓకే సో వచ్చినటువంటిది. సో మూడో బొమ్మను తీసుకోబోతున్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి మూడో బొమ్మలో కూడా ఇదే ప్యాటర్న్ మనం ఫాలో కావాలి. సో ఏ ప్యాటర్న్? ఈ చివరిలో ఉన్నటువంటి ఈ 3 అంకెల్ని లబ్ధం తీసుకోవాలి. ఫస్ట్ 3 ఇంటూ 4 ఇంటూ 5 మైనస్ 6 7 యొక్క లబ్ధాన్ని తీసేసాలి దీంట్లో నుంచి. 6 7 యొక్క లబ్ధం. ఓకే, సో 6 7 యొక్క లబ్ధం తీసుకున్నట్లయితే 3 ఇంటూ 4 అంటే ఏం చెప్పొచ్చు మనము? 12. ఓకే, సో 12 3 4 12 12 5 ఎంత అవుతుంది? 60 అవుతుంది అనమాట. అంటే మొదటి పదం యొక్క లబ్ధము 60. సో తర్వాత 6 ఇంటూ 7 అంటే ఏం చెప్పొచ్చు మనము? 6 ఏళ్ళ 42. 6 ఏళ్ళ 42. ఓకేనా? సో 60లో నుంచి 42 కనుక పోయినట్లయితే ఇంకెంత మిగులుతుంది? 18 మిగులుతుంది. ఓకే, సో ఇక్కడ 18 అనేది వస్తుందా లేదా? ఎస్. అంటే రెండో బొమ్మలో ఏదైతే లాజిక్ మనం అప్లై చేసామో అదే లాజిక్ మూడో బొమ్మలో కూడా ఇంకే వర్తిస్తుంది, అంటే అనుసరిస్తుంది. కాబట్టి అదే లాజిక్ని మనము మొదటి బొమ్మలో కూడా ఇంకే సో అప్లై చేసుకొని ఆన్సర్ అనేది తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అనేటువంటి ఆ అంకె ఎలా వస్తుంది? ఈ 3 అంకెల యొక్క లబ్ధంలో నుంచి ఈ 2 అంకెల యొక్క లబ్ధాన్ని తీసివేస్తే అప్పుడు మనకు ఆన్సర్ వస్తుందా లేదా? ఎస్, ఖచ్చితంగా. సో కాబట్టి మనకు మొదటి రెండో బొమ్మ మూడో బొమ్మలో ఏదైతే లాజిక్ అప్లై చేసామో అదే లాజిక్ని మనము అప్లై చేస్తాం ఇక్కడ. సో 5 ఇంటూ 6 ఇంటూ 7. సో చివరిలో ఉన్నటువంటి ఈ 3 అంకెల యొక్క లబ్ధం తీసుకున్నాం. తర్వాత దాంట్లో నుంచి 8 9 యొక్క లబ్ధాన్ని తీసేసేయాలి. 8 ఇంటూ 9 అనమాట. సో 5 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 5 6 30. సో 30 ఏళ్ళు ఏమవుతుంది అంటే 3 ఏళ్ళు తీసుకోండి, 21 సింపుల్ కదా. 30 ఏళ్ళు అంటే మళ్ళీ పెద్దది, అమ్మో 30 ఏళ్ళు అని చెప్పి అనుకుంటాను అనమాట. 0ని పక్కన పెడితే 3 అయిపోతుంది కదా, 30 వచ్చేసి 3 ఇంటూ 7 అంటే 21 కదా, 3 ఏళ్ళు 21 అంటే 0ని కనుక పెట్టుకున్నట్లయితే 210 అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో తర్వాత 8 ఇంటూ 9 అంటే ఓకే సో 8 9 72. 8 9 ఇంకే సో 72. ఇప్పుడు 210లో నుంచి ఇంకే మనం 72 తీసేసేయాలన్నమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి 1 తెచ్చుకున్నామంటే ఎంత వస్తుంది? ఇంకే సో 210 అంటే మనకు ఇక్కడ 0 కాబట్టి 1 తెచ్చుకున్నామంటే 10లో నుంచి 2 పోతే 8 రావాలి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది? ఇంకా ఇక్కడ ఏముండదు, ఇంకొకటి తెచ్చుకున్నాం. ఓకే, సో 10లో నుంచి వచ్చేసి మనకి ఓకే సో 7 పోతే ఎంత ఉంటుంది? సో ఫస్ట్ ఆప్షన్ షార్ట్ క్లిక్ చేయొచ్చా? సో ఇదంతా కూడా చేయాల్సిన అవసరం ఉందా? ఓకే, 210 నుంచి 72 పోతే ఏమొస్తుందని చెప్పి మనం చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకే, ఎందుకు? సో 1ల స్థానంలో ఏమొస్తుందని చెప్పి మనకు అర్థమైంది. 1ల స్థానంలో 8 వస్తుందని చెప్పి నాకు అర్థమైంది. కాబట్టి నా ఆప్షన్స్లో ఎక్కడ 1ల స్థానంలో 8 వచ్చింది? ఒకే ఒక ఆప్షన్లో ఉంది. కాబట్టి డైరెక్ట్గా నేను ఆన్సర్ వచ్చేసి 2వ ఆప్షన్ చెప్పచ్చా? ఎస్. ఓకే, సో మనం మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, సో చివరికి వచ్చినప్పుడు కూడా మనం ఎక్కడ వీలైతే అక్కడ టైంని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మొత్తం లబ్ధం తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ తీసుకున్నాం, కొన్ని సందర్భాల్లో అవసరం లేదనమాట. ఓకే, సో జనరల్గా డైరెక్ట్ కూడా ఆన్సర్ అనేది పెట్టచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అవి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను చెప్తాను అనమాట. ఓకే, సో కాబట్టి ఈ రెండో క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే 138 అనేది అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2018వ సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ విలువను కనుగొనండి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ త్రిభుజాకారంలో మనకు బొమ్మలు ఇచ్చాడు. ప్రతి త్రిభుజంలో కూడా ఇంకొక 3 త్రిభుజాలు ఉన్నాయన్నమాట. ఈ 3 త్రిభుజాల్లో 3 అంకెలు లేకపోతే సంఖ్యలు ఇవ్వడం జరిగింది. సో మొదటి బొమ్మను కనుక చూసినట్లయితే ఇది మొదటి బొమ్మ, ఇది రెండవ బొమ్మ, సో ఇది 3వ బొమ్మ అనుకుందాం, ఇది 4వ బొమ్మ అని చెప్పి
అనుకుందాం. సో ఈ మొదటి బొమ్మలో, రెండో బొమ్మలో, మూడో బొమ్మలో ఖచ్చితంగా ఒకే లాజిక్ అనేది ఉంటుంది. అలాంటి లాజిక్ని మనము గుర్తించాలన్నమాట. ఓకే, సో అదే లాజిక్ని అంటే మొదటి 3 బొమ్మల్లో వర్తించేటువంటి లాజిక్నే మనము 4వ బొమ్మలో కూడా వర్తింప చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ 1వ బొమ్మ, 2వ బొమ్మ, ఈ 3వ బొమ్మలు మనం గమనిద్దాం. సో 5 ఉంది, 10 ఉంది, 25 ఉంది అనమాట. 5, 10 నుంచి మనం 25 అనేది ఏ విధంగా తీసుకురావచ్చు? ఓకే, సో ఈ 5, 10, 25. సో 5, 10 అనేటివి చిన్న నంబర్స్ కదా. మొదటి త్రిభుజంలో 5, 10 అనేటివి చిన్న నంబర్స్ అనమాట. 25 అనేది కొంచెం పెద్ద నంబర్ కాబట్టి 2 చిన్న నంబర్ల నుంచి ఇంకే ఒక పెద్ద నంబర్ అనేది తీసుకుని వచ్చి ఉండొచ్చా లేదా? ఎస్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చిన్న నంబర్స్ నుంచి పెద్ద నంబర్స్ తీసుకొస్తూ ఉంటాడు. ఓకే, సో కాబట్టి 5, 10ని ఉపయోగించి 25 తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి? ఆ రెండింటిని కనుక మనము ఓకే సో లబ్ధం తీసుకుంటే ఎంత వస్తుంది? 5 × 10 అంటే 50 వస్తుంది అనమాట. 50 అనేది 25 అవుతుందా? ఓకే, సో కాదు. ఓకే, సో ఒకవేళ ఈ రెండింటిని కూడేమనుకోండి, ఏమవుతుంది? కూడేమంటే సో 5 + 10 అంటే 15 అవుతుంది అనమాట. 15 నుంచి 25 ఎలా తీసుకురావాలి? ఓకే, సో తీసుకురావచ్చు, కాకపోతే సో మనం చూసినట్లయితే 15కి ఒక 10 కలపాల్సి వస్తుంది అనమాట. రైట్. సో కూడిక అనేటువంటి లాజిక్ కనుక తీసుకుంటే 5 + 10 అంటే ఓకే 15 అవుతుంది. 15కి ఇంకొక 10 కలిపామంటే 25, కింద ఉన్నటువంటి 25 వస్తుంది. అదే లాజిక్ రెండో బొమ్మలో కూడా ఇంకే మనకు రావాలన్నమాట. సో 10 + 20 అంటే చిన్న నంబర్స్ను కూడానమాట. 10 + 20 తీసుకుంటే 30 అవుతుంది. 30కి వచ్చేసి ఇంకొక 10 కనుక కలిపినట్లయితే ఎంత అవుతుంది? 40 అవుతుంది. కానీ ఇక్కడ 100 రావాలి అంటే కూడిక అనేటువంటి లాజిక్ ఇక్కడ అప్లై కావట్లేదు. సో పెంచడం అనేది వస్తుందా? 5 × 10 అంటే 20. ఓకే, సో 50 వస్తుంది. 50 నుంచి 25 అనేది ఎలా తీసుకురావచ్చు? 50లో సగమే కదా 25 అనేది. ఎస్. ఓకే, సో చూద్దాం, మేబీ ఇదేమన్నా పని చేస్తుందేమో. సో 10 × 20 అంటే ఎంత అవుతుంది? 10 × 20 అంటే 200. 200లో సగం వచ్చేసి 100 కదా. ఇదేదో ఓకే సో పని చేస్తున్నట్టుంది కదా. సో 15 × 26 అంటే ఎంత అవుతుంది? ఓకే, సో చాలా పెద్ద నెంబర్ అనమాట. సో దాంట్లో మనకు సో ఇక్కడ ఈ 3వ బొమ్మను చెక్ చేసామంటే సరిపోతుంది. 15 × 26 / 2. సగం కావాలంటే ఏం చేయాలి మనము? /2నే కదా చేస్తాము. ఎస్. ఇది చేసినప్పుడు 195 అనేది మనకు రావాలి. అది వస్తుందా లేదు చూద్దాం. 2 1లు 2 13లు అనమాట. సో 13 5ల 65. సో 13 1ల ఓకే సో ఒక 6 అంటే 19. 195 వచ్చేస్తుందా లేదా? ఎస్. ఓకేనా? సో ఈ మొదటి బొమ్మలో, రెండో బొమ్మలో, మూడో బొమ్మలో మనకు అప్లై చేసినటువంటి లాజిక్ ఏంటయ్యా అంటే సో చాలా సింపుల్ లాజిక్ అనమాట. సో ఆ లాజిక్ అనేది నేను రాస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి బొమ్మలో ఈ పైన ఉన్నటువంటి 2 నంబర్స్ ఉన్నాయి కదా, చిన్న నంబర్స్. ఈ చిన్న నంబర్స్ని ఏం చేస్తానంటే ఈ చిన్న నంబర్స్ని 5 ప్లస్ ఓకే సో 5 × 10 చేశాను /2 చేశాను అనమాట. పైన ఉన్నటువంటి చిన్న 2 నంబర్స్ యొక్క లబ్ధం తీసుకొని 2తో భాగించాను అనమాట. ఆ లబ్ధాన్ని 2తో భాగించాను. అప్పుడు మనకు 25 రావడం జరిగింది. 5 × 10 అంటే ఏం చెప్పొచ్చు మనము? 50. 50 / 2 అంటే మనకు 25 అని చెప్పి చెప్పచ్చా లేదా? ఎస్, ఖచ్చితంగా. సో ఇది మొదటి బొమ్మ నుంచి వచ్చినటువంటి లాజిక్. అదే లాజిక్ రెండో బొమ్మలో కూడా సాటిస్ఫై అవుతుందా లేదా మనం చూసుకోవాలి. రెండో బొమ్మ చూసాము అంటే పైన ఉన్నటువంటి 2 అంకెలు ఏంటి? 10, 20 కదా. 10ని 20ని సో గుణించాలి అంటే లబ్ధం తీసుకోవాలి. /2 చేసాము అంటే ఓకే సో మనకి ఎంత వస్తుంది? ఇది 200 కదా. 200 / 2 అంటే 100 వస్తుందా లేదా? ఎస్. ఓకే, సో మనం తీసుకున్నటువంటి లాజిక్ ఏదైతే ఉందో మొదటి బొమ్మలో ఓకే సరిపోతుంది, రెండో బొమ్మలో కూడా సరిపోతుంది, ఆల్రెడీ మూడో బొమ్మలో కూడా సరిపోతుందని చెప్పి మనం ఆల్రెడీ చెక్ చేసామా? ఓకే, పైన ఉన్నటువంటి 2 అంకెల్ని ఓకే సో లబ్ధం తీసుకొని ఆ లబ్ధాన్ని /2 చేసినప్పుడు అంటే సగం చేసినప్పుడు మనకి ఈ కింద ఉన్నటువంటి 3 నంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదే లాజిక్ని మనం ఇప్పుడు అప్లై చేయాలి. ఇక్కడ మనం 4వ బొమ్మలో కూడా లాజిక్ ఎలా అప్లై చేస్తామో పైన ఉన్నటువంటి 2 అంకెల యొక్క లబ్ధాన్ని తీసుకొని /2 చేయాలి. అప్పుడు మనకు కింద ఉన్నటువంటి ఓకే సో ఆ x యొక్క విలువ మనకు వచ్చేస్తుంది అనమాట. సో 4వ బొమ్మ నుంచి మనం ఆన్సర్ ఎలా తీసుకొస్తామో చూద్దాం. 30 × 15 /2. 2 1లు 2 15లు అనమాట. ఓకే సో 30ని కనుక 2తో భాగించామంటే 15 కదా. 2 15లే కదా 30. ఇప్పుడు మిగిలింది ఏంటి? 15 × 15 అనమాట. అంటే 15 యొక్క వర్గం 225 కదా. అంటే x యొక్క విలువ 225 అవుతుంది. ఏ ఆప్షన్లో ఇచ్చాడు చూడండి. సో ఏ ఆప్షన్ ఇచ్చాడు? 3వ ఆప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ 3వ క్వశ్చన్కి సరి అయినటువంటి జవాబు అంటే 3rd ఆప్షన్ అవుతుంది. సో తర్వాత ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ SI ప్రిలిమ్స్ ఎగ్జామ్లో
2018 సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న అనమాట. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు, ఒక వృత్తం ఇచ్చాడు. ఆ వృత్తం లోపల వచ్చేసి 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల లోపల ఇంకొక వృత్తం ఉందన్నమాట. సో అది ఏ విధంగా వస్తుందనేది మనం చూద్దాం. సో 6, 12, 8 అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. సో 6, 12, 8 అంటే ఏం చెప్పొచ్చు మనము, 6, 12, 6 2 12. సో తర్వాత 8 అనేది వేరేగా ఉంటుందన్నమాట. 6 యొక్క గుణిజాలు కదా, 6 యొక్క గుణిజాలు. సో తర్వాత 24 అనేది మనకి ఏ విధంగా వస్తుంది, 6 4 24, 6 4 24 అంటే 6ని 4తో గుణిస్తే 24 వస్తుంది. 12ని 2తో గుణిస్తే 24 వచ్చింది. 12 2 24. సో 12 2తో గుణిస్తే మధ్యలో ఉన్నటువంటి వృత్తంలో ఉన్న సంఖ్య వస్తుంది. 12 2 24, 8 3 24, 6 4 24 అనమాట. అంటే ఇక్కడున్నటువంటి సంఖ్యను 2తో గుణించడం వల్ల మధ్యలోది వస్తుంది, మధ్యలో ఉన్నటువంటి సంఖ్య వస్తుంది. ఇక్కడున్నటువంటి 8ని 3తో గుణించడం వల్ల సో 24 వస్తుంది. ఇక్కడున్నటువంటి 6ని 4తో గుణించడం వల్ల 24 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంకెలు ఏదైతే ఉన్నాయో సంఖ్యలు, వాటిని గడియారం యొక్క సవ్య దిశలో పెంచడం జరుగుతుంది అనమాట. కొన్ని అంకెల చేత పెంచడం జరుగుతుంది. ఆ అంకెలు ఏంటి, 2 3 4 అనమాట. అంటే పెరుగుతూ ఉన్నాయి కదా. సో 12ని 2తో పెంచాము, 8ని వచ్చేసి 3తో పెంచుతున్నాము, 6ని వచ్చేసి 4తో పెంచుతున్నాం అనమాట. అంటే ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 వస్తుంది అనమాట. సో చూద్దాం, ఇక్కడ చూద్దాం, రెండో బొమ్మలో చూద్దాం. 20 నుంచి 60 అనేది ఏ విధంగా తీసుకోవచ్చు, 23 60 వస్తుంది అనమాట. సో తర్వాత 15 4 60. సో తర్వాత 12 5 అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యను 3తో గుణించడం వల్ల మధ్యలో ఉన్నటువంటి 60 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఖ్యను 4తో గుణించడం వల్ల 60 వస్తుంది. సో 12 వచ్చేసి 5తో గుణించడం వల్ల 60 అనేది వస్తుంది అనమాట. అంటే సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ భాగంలో సో ఈ భాగంలో ఏదైతే సంఖ్య ఉంటుందో దాన్ని ఒక అంకెతో గుణించడం వల్ల మధ్యలోది వస్తుంది. తర్వాత సంఖ్య ఉంటుంది కదా, దాన్ని ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే అంకెతో గుణించామో దాని తర్వాత అంకెతో గుణించడం వల్ల మధ్యలోది వస్తుంది అనమాట. సో తర్వాత ఈ 12ను వచ్చేసి ఈ 4 కన్నా ఒకటి తర్వాత అంటే 5తో గుణించాలి. వరుసగా ఉన్నటువంటి అంకెల చేత సో గుణించినప్పుడు, ఈ 3 అంకెలను గుణించినప్పుడు వరుసగా ఉన్నటువంటి అంకెల చేత ఈ మధ్యలో ఉన్నటువంటి సంఖ్య కానీ లేకపోతే అంకె కానీ రావడం జరుగుతుంది. అదే లాజిక్ మనం ఇక్కడ అప్లై చేయాలి. సో ఈ 30ని వచ్చేసి ఒక అంకెతో, 24ను వచ్చేసి ఇంకొక అంకెతో, 20ని వచ్చేసి ఇంకొక అంకెతో గుణించినప్పుడు మధ్యలో ఉన్నటువంటి సో ఒక సంఖ్య అనేది రావాలన్నమాట. సో అది ఏ విధంగా వస్తుంది, ఏమొస్తుందో మనం చూద్దాం. ఇక్కడ జాగ్రత్త గమనించామంటే 30 ఇంటూ 4 వచ్చేసి ఎంత అవుతుంది, 120 అవుతుంది అనమాట. సో 30 ఇంటూ 4 చేశాను. సో ఏ నెంబర్ అయినా కావచ్చు. ఇక్కడ 30 అనేది మొదటి నెంబర్ కదా. గడియారం యొక్క సవ్య దిశలో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే సో ఈ పొజిషన్ నుంచే కదా స్టార్ట్ చేయాలి. ఈ పొజిషన్ నుంచి ఈ విధంగా గడియారం యొక్క సవ్య దిశలో మనం గుణించడం ప్రారంభించాలి. కాకపోతే ఇక్కడ మనము దేంతో గుణిస్తున్నాము, సో ఇక్కడ 4తో గుణించాం కాబట్టి 24ని 5తో గుణించాలి, 20ని వచ్చేసి 6తో గుణించాలన్నమాట. అలా గుణించినప్పుడు వచ్చేటువంటి లబ్ధాలన్నీ కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి అంకెకి సమానం అవ్వాలి, లేకపోతే ఈక్వల్ అవ్వాలని చెప్పి చెప్తున్నాను అనమాట. సో అలా అవుతుందా లేదా మనం చెక్ చేస్తాం. 30ని 4తో గుణిస్తే 120 వచ్చింది. తర్వాత 24ని 5తో గుణించాలి. సో 24ని 5తో గుణించామంటే 2 5 10, 4 5 20 అనమాట. అంటే ఏమవుతుంది, 120 వస్తుందా లేదా, ఎస్, ఓకేనా. సో తర్వాత 20ని మనం ఏం చేయాలి, 20ని ఇక్కడ 4తో గుణించాం, ఇక్కడ 5తో గుణించాం, ఇక్కడ 6తో గుణించాలి. ఎందుకంటే వరుసగా ఉన్నటువంటి అంకెల చేత ఇక్కడ ఉన్నటువంటి భాగంలో ఉన్నటువంటి దీంతో ప్రారంభించి సో ఈ స్థానంలో ఉన్నటువంటి అంకెలతో ప్రారంభించి సో దీన్ని ఒక అంకెతో గుణించామంటే దాని తర్వాత నంబర్ని దాని తర్వాత 2 తర్వాత నంబరు 3తో గుణించాం, దాని తర్వాత నంబర్ని 3 తర్వాత 4తో గుణించాం. ఈ విధంగా వరుసగా ఉన్నటువంటి అంకెలతో మనం గుణించడం జరుగుతుందన్నమాట. ఆ వృత్తంలో ఉన్నటువంటి 3 భాగాల్లో ఉన్న 3 అంకెల్ని. సో కాబట్టి 20 ఇంటూ 6 చేశాను అనమాట. ఇక్కడ 4తో, ఇక్కడ 5తో, ఇక్కడ 6తో చేసినప్పుడు 120 వస్తుంది. సో కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ 120 అని చెప్పి రాయిచ్చా లేదా,
ఓకే 120 అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి ప్రశ్నార్థకం స్థానంలో వచ్చేటువంటి ఆ అంకె లేకపోతే సంఖ్య అంటే ఖచ్చితంగా 120 అవుతుంది. సో ఏ ఆప్షన్లో ఇచ్చాడు ఇక్కడ మనకి మొదటి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ 4వ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ అంటే మొదటి ఆప్షన్ అవుతుందన్నమాట. సో ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 2018వ సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే 5వ ప్రశ్న, ఈ క్రింది పట్టికలో లోపించిన సంఖ్య ఏది అంటే ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సినటువంటి సంఖ్య ఏది అని చెప్పి అన్నాడు. సో ఇప్పటి వరకు మనము వృత్తాకారంలో ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి క్వశ్చన్ చూసాము. తర్వాత వచ్చేసి త్రిభుజంలో ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి టేబుల్లో ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఈ టేబుల్లో ఇచ్చినటువంటి దాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ లాజిక్ అనేది ఇట్లా అడ్డు వరుసల్లో ఉన్నటువంటి అంకెల్ని తీసుకొనైనా చేస్తుంటాడు, లేకపోతే నిలువు వరుసలో ఉన్నటువంటి అంకెల్ని తీసుకొనైనా చేస్తుంటాడు అనమాట. ఓకే, సో ఇది మొదటి నిలువు వరుస, సో రెండవ నిలువు వరుస, ఇది మూడవ నిలువు వరుస, మొదటి అడ్డు వరుస, రెండవ అడ్డు వరుస, మూడవ అడ్డు వరుస అనమాట. ఓకే, సో కదా, సో నిలువు వరుసలు అంటే పై నుంచి కిందకి చూసుకుంటాము. ఓకేనా, సో అడ్డు వరుసలు అంటే ఎడం వైపు నుంచి కుడి వైపు చూసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి అంకెలను కనుక గమనించామంటే మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి అంకెలను తీసుకుంటున్నాను. మొదటి నిలువ వరుసలో ఉన్న అంకెల్ని తీసుకుంటున్నాను నేను. సో మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి అంకెలు ఏంటి? 5, 7, 6 అనమాట. సో 5, 7, 6 కనుక చూసినట్లయితే 5, 7 కలపడం వల్ల మనకు ఓకే సో 6 రావాలి, లేకపోతే ఈ 5, 6 కలపడం వల్ల, లేకపోతే గుణించడం వల్ల, లేకపోతే భాగించడం వల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి 7 రావడం కానీ ఈ చివరిలో ఉన్నటువంటి 6 రావడం కానీ జరగాలి. సో కాబట్టి ఏం చేస్తే మనకు ఓకే ఈ 3 నంబర్స్ ఒక ధర్మాన్ని లేకపోతే ఒక లాజిక్ని ఒక నియమాన్ని కలిగి ఉన్నాయో మనం చూద్దాం. సో మొదటి అంకె 5, రెండవ అంకె 7. సో మొదటి అంకె 5, రెండవ అంకె 7. సో కలిపినప్పుడు ఎంత వస్తుంది? 5 + 7 అంటే 12 అవుతుందా? 12లో నుంచి ఓకే 12ని డివైడెడ్ బై 2 చేసామంటే ఎంత వస్తున్నాయా అంటే 6. సో 6 వస్తుందన్నమాట. ఓకేనా, సో ఏం చేస్తున్నాం మనము? మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి మొదటి 2 అంకెలను కూడుకొని దాన్ని డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఈ చివరి అంకె ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. సో అదే విధంగా రెండవ నిలువు వరుసలో కూడా అదే సో నియమం పాటిస్తుందా లేదా మనం చూడాలి. రెండవ నిలువు వరుసను కనుక గమనించినట్లయితే రెండవ నిలువు వరుసలో ఉన్నటువంటి మొదటి 2 అంకెలు ఏంటి? సో 9 + 11 డివైడెడ్ బై 2 అనమాట. 9 + 11 అంటే ఎంత అవుతుంది? 20 అవుతుంది అనమాట. 20 డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుంది? 10 కదా అవుతుంది. 20 డివైడెడ్ బై 2 అంటే 10 అవుతుంది అనమాట. సో కాబట్టి సరిపోతుందా? ఈ 2 అంకెల యొక్క ఓకే మొత్తం తీసుకొని ఆ మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఈ చివరిలో ఉన్నటువంటి ఆ సంఖ్య లేకపోతే అంకె రావడం అనేది జరుగుతుందా లేదా? ఎస్, మొదటి నిలువు వరుసలో ఒకే నియమం ఉంది, రెండవ నిలువు వరుసలో ఒకే నియమం ఉంది. అదే నియమాన్ని మనం మూడో వరుసలో కూడా వర్తింప చేసినప్పుడు మనకు ఆన్సర్ వస్తుందన్నమాట. ఈ క్వశ్చన్లో నిలువు వరుసలో మనకు నియమం అనేది దొరికింది. ఓకే, సో కొన్నిసార్లు అడ్డు వరుసలో కూడా నియమం అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు అర్థమవుతాయి అనమాట. ఇప్పుడైతే మీరు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళైతే ట్రై చేసి ఇంకే ఆన్సర్ కూడా పెట్టచ్చు అనమాట. కొంతమందికి ఆన్సర్ వస్తుంది, కొంతమందికి ఆన్సర్ రాదు. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు మీరు నేర్చుకుంటారనమాట, రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో దీని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చేయలేకపోతున్నాను ఈ క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే అంత ఓకే సో అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ లాజిక్స్ అనేది మనకు గుర్తుంటాయి, అర్థమవుతాయి. కాబట్టి అప్పుడు మనం ఫాస్ట్గా వేగంగా ఆన్సర్ అనేది చేయొచ్చు ఇలాంటి చాప్టర్ కూడా. ఓకే, సో మూడో దాన్ని చూద్దాం. సో మూడవ నిలువు వరుసను కనుక చూసినట్లయితే మూడవ నిలువు వరుసను కనుక గమనించినట్లయితే లాజిక్ ఎలా అప్లై చేయాలి? మొదటి 2 నంబర్స్ని తీసుకొని కూడుకోవాలి. 14 + 8 14 + 8 డివైడెడ్ బై 2. 14 + 8 అంటే ఎంత అవుతుంది? 22 అవుతుంది. 22 డివైడెడ్ బై 2 అంటే ఏమవుతుంది? ఓకే సో 11 అవుతుంది అనమాట. ఓకేనా, సో 11 అవుతుంది. సో కాబట్టి ఈ 11 అనేది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది అనమాట. ఎక్కడిచ్చాడు? మూడో ఆప్షన్లో ఇచ్చాడు. లాజిక్ ఏంటి?
ప్రతి నిలువు వరుసలో ఉన్నటువంటి మొదటి 2 అంకెల యొక్క మొత్తం తీసుకొని ఆ మొత్తాన్ని డివైడెడ్ బై 2 చేసినప్పుడు ఈ నిలువు వరుసలో ఉన్నటువంటి 3వ అంకె రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది దీనికి ఉన్నటువంటి లాజిక్. సో ఈ క్వశ్చన్ మనకు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 2017వ సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఈ క్రింది పటముల నుండి మిస్ అయిన సంఖ్యను అంటే తప్పించి ఇచ్చినటువంటి సంఖ్యను కనుగొనండి. అంటే ప్రశ్నార్థకం స్థానంలో ఏమొస్తుందో మనకు కనిపెట్టాలన్నమాట. సో చూద్దాం ఇక్కడ లాజిక్ ఏమి ఇచ్చాడు అనేది. సో మొదటి బొమ్మ, రెండో బొమ్మ, మూడో బొమ్మ, 4వ బొమ్మ. ఓకే, సో మొత్తం 4 బొమ్మలు ఉన్నాయి. మొదటిది, రెండోది, మూడోది, ఇక్కడ వచ్చేసి 4ది అనమాట. ఓకే, సో ఈ మొదటి బొమ్మలో కనుక జాగ్రత్త గమనిస్తే 2, 2, 4, 8 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ 4 కూడా చిన్న అంకెలే కదా, ఆ 4 కూడా చిన్న అంకెలు అన్నమాట. సో కాకపోతే 8 అనేది మాత్రమే ఈ మూడింటికన్నా పెద్ద అంకె అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏందయ్యా అంటే మనం జాగ్రత్త గమనించామంటే ఈ రెండు కనుక లబ్ధం కనుక తీసుకుంటే ఈ రెండిటి యొక్క లబ్ధము ఈ 4 అయిపోతుంది. అదేవిధంగా ఈ 2, ఈ 4 యొక్క లబ్ధం కనుక తీసుకున్నట్లయితే ఈ 8 అయిపోతుంది అనమాట. గడియారం యొక్క సవ్యదిశలో ఇక్కడ నుంచి ప్రారంభిస్తే 2 దగ్గర నుంచి ప్రారంభిస్తే ఈ 2 ఇంటూ ఈ 2 ఓకే, సో ఏమవుతుంది 4 అవుతుంది. ఈ 2 ఇంటూ ఈ 4 ఏమవుతుంది 8 అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు లాజిక్ అనేది వస్తుంది. ఆ లాజిక్ అనేది నేను రాస్తాను. సో దాన్ని బట్టి సో కొంతమందికి ఓకే, సో క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో మొదటి బొమ్మలో ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఓకే, ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 2 ఇంటూ 2 తీసుకుంటే మనకు 4 వస్తుంది. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఈ 2 ఇంటూ ఈ 4ని కనుక లబ్ధం తీసుకుంటే 2 ఇంటూ 4 తీసుకున్నట్లయితే 8 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు మొదటి బొమ్మలో ఉన్నటువంటి అంకెల మధ్య సంబంధం ఏంటి లేకపోతే నియమం ఏంటి అనేది మనకు అర్థమైంది. అదే నియమాన్ని మనము రెండో దాంట్లో కూడా ఓకే, సో చెక్ చేయాలా లేదా? ఎస్, మొదటి బొమ్మలో ఏదైతే లాజిక్ అనేది మనకు వర్తింప చేస్తామో అదే లాజిక్ రెండో బొమ్మలోను మూడో బొమ్మలోను వచ్చే విధంగా మనం చేయాలి. సో అలా రాకపోతే ఏంటి సార్ అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది. ఓకే, సో ఎగ్జామినర్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటువంటి వ్యక్తి ఏ విధంగా సెట్ చేస్తాడంటే మొదటి బొమ్మలో, రెండో బొమ్మలో, మూడో బొమ్మలో ఒకే విధమైనటువంటి నియమము అనుసరించే విధంగా ఒక నియమాన్ని పాటించి ఇక్కడ ఉన్నటువంటి ఆ సంఖ్యలు లేదా అంకెల్ని అమర్చుంటాడు. సో ఆయన ఏదైతే నియమం ప్రకారం అమర్చాడో దాన్ని కనిపెట్టడమే మన పని అన్నమాట. ఓకే, సో కాబట్టి ఆ లాజిక్ అనేది మనం కనిపెట్టి అదే లాజిక్ 4వ బొమ్మలో మనం అప్లై చేయాలి. ఓకే, సో రెండో దాంట్లో చూద్దాం ఇదే లాజిక్ని. రెండో దాంట్లో కనుక చూసినట్లయితే సో 2 ఇంటూ 3 అంటే ఏం చెప్తాం మనము? సో ఈ రెండింటిని లబ్ధం తీసుకోవాలన్నమాట. 2 ఇంటూ 3 తీసుకున్నామంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత ఈ 2 ఇంటూ ఓకే, సో 6 చేసామంటే 12 వస్తుంది. సో సరిపోతుందా లేదా లాజిక్ అనేది? ఎస్. సో కాబట్టి మీకోసం నేను రాస్తున్నాను 3 ఇంటూ 2 6 అయిపోతుంది. ఓకే, సో తర్వాత 2 ఇంటూ 6 అనమాట. 2 ఇంటూ 6 ఇక్కడ ఉన్నటువంటి అంకెల్నే మనం ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి 4 అంకెల్ని ఉపయోగించుకుంటున్నాం. 2 ఇంటూ 6 అంటే 12. ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి అంకెల మధ్య సంబంధాన్ని కనిపెడుతున్నాం. మూడో దాంట్లో కూడా అదే లాజిక్. 4 ఇంటూ 3 అంటే 12, 3 ఇంటూ 12 అంటే 36 సరిపోతుంది కదా. మూడో బొమ్మలో కూడా లాజిక్ వచ్చేసి సేమ్గా ఉంది కాబట్టి 4వ బొమ్మలో మనం చూద్దాం. 4వ బొమ్మను కనుక మనం చూసినట్లయితే 4వ బొమ్మలో 5 ఇంటూ 2 తీసుకుంటే 5 ఇంటూ 2 తీసుకుంటే 10 వస్తుంది. ఈ 10 స్థానంలోనే కదా క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడు. 10 వచ్చేటువంటి స్థానంలోనే క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ మనకు 10 అనేది రావాలి. ఈ 2 అంకెలను లబ్ధం తీసుకున్నప్పుడు వచ్చేటువంటి లబ్ధమే ఇక్కడ వేసుకుంటాము. ఈ 2 అంకెల యొక్క లబ్ధాన్ని దాని తర్వాత వేసుకుంటాం. 2 ఇంటూ 10 20 సరిపోతుందా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఈ క్వశ్చన్కి 10 అనేది అవుతుంది అనమాట. సో 10 ఏ ఆప్షన్లో ఇచ్చాడు? 3వ ఆప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ 6వ క్వశ్చన్కి సరైనటువంటి జవాబు అంటే 3వ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2016 సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇది కూడా దర్దాపులు మనకు ఇందాక చూసినటువంటి క్వశ్చన్ లానే అనిపిస్తుంది, కానీ సంబంధం ఏంటి, అంకెల మధ్య సంబంధం ఏంటి అనేది చూద్దాం. ఇది మొదటి బొమ్మ, రెండో బొమ్మ, మూడో బొమ్మ.
సో ఇది వచ్చేసి 4వ బొమ్మ. 4వ బొమ్మలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి దాన్ని మనము ఫస్ట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఈ 3 బొమ్మల్లో దాగి ఉన్నటువంటి నియమం ఏంటనేది మనం కనిపెట్టాలి. సో ఇప్పుడు చూసామంటే 2, 5, 3 ఉన్నది. సో తర్వాత 13 అనేది ఉందన్నమాట. అంటే 13 అనేది సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్స్ని ఉపయోగించడం వల్ల, ఇక్కడ ఉన్నటువంటి చిన్న నంబర్స్ని ఉపయోగించడం వల్ల ఈ 13 అనేది వచ్చి ఉండాలి. సో 13 అనేది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాం. సో మొదటి బొమ్మలో కనుక చూసినట్లయితే సో 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చేసి ఏమవుతుంది? 3 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే ఇంకే సో 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. సో ఈ రెండిటి యొక్క మొత్తం ఎంత అవుతుంది? 13 వస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ 2 అంకెల్ని ఉపయోగించడం వల్ల ఈ 13 అనేది తీసుకొచ్చా. ఓకే, సో 3 యొక్క వర్గము తర్వాత 2 యొక్క వర్గాన్ని కనుక కలుపుకున్నట్లయితే మనకు 13 రావడం జరిగింది. సో తర్వాత ఈ 5 ఎలా వచ్చింది? ఈ 5 ఎలా వచ్చింది అంటే ఈ 3ని 2ని కలుపుకున్నప్పుడు 5 వస్తుంది. కానీ ఇక్కడ 7ని 3ని కలుపుకున్నప్పుడు కూడా 40 రావాలి కదా, అదే లాజిక్ అప్లై చేస్తే. ఓకే, సో కానీ ఇక్కడ 40 వస్తుందా? లేదు. అంటే ఈ రెండింటిని కలపడం వల్ల ఇక్కడ మిగిలిపోయినటువంటి 5 రావడం లేదు. అంటే ఇంకేదైనా లాజిక్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనము స్క్వేర్స్ అంటే వర్గాలు మనం ఉపయోగించాం కాబట్టి అదే వర్గాల్ని ఇక్కడ ఉపయోగిద్దాం. సో ఆ లాజిక్ ఏంటనేది మనం చూద్దాం ఇక్కడ. సో 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 అనమాట. 9లో నుంచి 4 పోతే 5 వస్తుంది. ఇప్పుడు 5 ఎలా వచ్చిందో కూడా మనకు అర్థమైందా? సో ఇదే 2 నంబర్లు ఉపయోగించుకొని మనం 5 కూడా తీసుకురావడం జరిగింది. 13 ఎలా తీసుకొచ్చాము? 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ వచ్చేసి తీసుకుంటే 13 వచ్చింది. 3 స్క్వేర్లో నుంచి 2 స్క్వేర్ యొక్క విలువను కనుక తీసేసినట్లయితే మనకు 5 అనేది రావడం జరిగింది. సో మొదటి బొమ్మలో ఏదైతే లాజిక్ ఉందో అదే లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. రెండో దానికి మూడో దానికి కూడా అప్లై చేయాలన్నమాట. సో చూద్దాం. మనం రెండో బొమ్మ తీసుకుంటే రెండో బొమ్మలో కూడా సేమ్ లాజిక్ అప్లై చేయాలి కదా. 7 యొక్క వర్గాన్ని 3 యొక్క వర్గాన్ని కలుపుకుంటే 58 రావాలి. సో చూద్దాం. 7 యొక్క వర్గము ప్లస్ 3 యొక్క వర్గము. సో ఈ రెండింటిని కలుపుకుంటే 7 యొక్క వర్గం అంటే ఎంత? 49 ప్లస్ 3 యొక్క వర్గం ఎంత? సో 9. మొత్తం 49 ప్లస్ 9 అంటే ఏం చెప్పచ్చు మనము? 58 అవుతుంది అనమాట. సో కాబట్టి సరిపోతుందా లేదా? 7 యొక్క వర్గము 3 యొక్క వర్గం యొక్క విలువలు కనుక కలుపుకుంటే 58 రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు 7, 3 యొక్క వర్గముల మధ్య వ్యత్యాసం తీసుకుంటే 40 రావాలి. అది వస్తుందా లేదా మనం చూద్దాం. సో 7 యొక్క వర్గంలో నుంచి 3 యొక్క వర్గాన్ని నేను తీసేస్తున్నాను అనమాట. 7 యొక్క వర్గం అంటే 49, 49లో నుంచి 9 తీసేస్తే 50. ఓకే, సో 40. సో వస్తుందా లేదా? ఎస్. ఓకే, సో కాబట్టి సో ఈ లాజిక్ అనేది మొదటి బొమ్మలోను రెండో బొమ్మలో కూడా ఓకే సో వర్తింపజేస్తూ ఉన్నాం అనమాట. సో తర్వాత మనం చూసినట్లయితే మూడో బొమ్మలో కూడా చూద్దాం. మూడో బొమ్మలో మనం చూసినట్లయితే సో మూడో బొమ్మలో 5 యొక్క వర్గము ప్లస్ 4 యొక్క వర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే 5 యొక్క వర్గం అంటే 25 ప్లస్ 4 యొక్క వర్గం అంటే 16. ఓకేనా. సో 25 ప్లస్ 16 అంటే ఎంత అవుతుంది? ఓకే, సో ఖచ్చితంగా 41. సరిపోతుందా లేదా? ఎస్. తర్వాత వీటి మధ్య వ్యత్యాసం తీసుకోవాలి. మనం వ్యత్యాసం తీసుకోవాలి. అంటే 5 స్క్వేర్లో నుంచి 4 స్క్వేర్ని మనము తీసేసేయాలి. 5 స్క్వేర్ అంటే 25, 25లో నుంచి కనుక 16 కనుక తీసేసాము అంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది అనమాట. సరిపోతుందా లేదా? ఎస్. మొదటి బొమ్మలో రెండో బొమ్మలో మూడో బొమ్మలో వీటిలన్నిటిలో కూడా ఒకే ఒక నియమం అనేది మనకు కనిపించింది. సో కాబట్టి అదే నియమాన్ని ఇప్పుడు 4వ బొమ్మకు మనము వర్తింప చేయాలన్నమాట. సో 4వ బొమ్మలో అదే నియమాన్ని మనం వర్తింప చేస్తాం. సో 4వ బొమ్మ మనం తీసుకున్నట్లయితే ఈ 4వ బొమ్మలో ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉన్నటువంటి అంకె యొక్క వర్గము, సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నటువంటి అంకె యొక్క వర్గము ప్లస్ 5 యొక్క వర్గము ఓకే మొత్తం తీసుకుంటే ఎంత రావాలి? 89 రావాలి. సో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉన్నటువంటి అంకె యొక్క వర్గము ఓకే సో ఎలా వస్తుందంటే మనకి ఈ ప్లస్ 5 స్క్వేర్ని అవతల పంపించేద్దాం. అవతల పంపించేసామంటే 89లో నుంచి 25 తీయాలన్నమాట. ఎందుకు -25 రాశాను? 5 యొక్క వర్గం అంటే 25 కదా. ఇంకే ఎడం వైపు ప్లస్ 25 ఉంటే నేనేం చేస్తానంటే ఆ ప్లస్ 25ని కాస్త అవతలకు పంపించాను అనమాట. సో 89లో నుంచి కనుక 25 కనుక తీసేస్తే ఎంత ఉంటుంది? క్వశ్చన్ మార్క్ యొక్క వర్గము ఈజ్ ఈక్వల్స్ టు సో ఎంత అవుతుందంటే 64 అనమాట. సో క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈక్వల్ టు 64 అయితే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు
స్క్వేర్ రూట్ ఆఫ్ 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 అంటే 8 కదా అవుతుంది. ఎస్, ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ స్థానంలో, ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రావాలి? 8 రావాలి. కాబట్టి ఎక్కడిచ్చాడు మనకు 8 అనేది? రెండో ఆప్షన్లో ఇచ్చాడనమాట. సో మనకి ఎన్ని బొమ్మలు ఇచ్చినా మనకు అనవసరం. ఓకే, సో ఒక బొమ్మ ఇచ్చాడు అనుకోండి, క్వశ్చన్ మార్క్ స్థానంలో ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టి మిగతా వాటిని మనం గమనించి లాజిక్ అనేది తీసుకోవాలి. అదే మనకు ఒక బొమ్మ కన్నా ఎక్కువ బొమ్మలు ఇచ్చాడంటే ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి బొమ్మ కావచ్చు, లేకపోతే ఎక్స్ వైలు ఉన్నటువంటి బొమ్మని పక్కన పెట్టేసి మిగతా బొమ్మల్లో లాజిక్ ఏంటి దాగుంది అని చెప్పి మనం కనిపెట్టి దాని ప్రకారంగా మనం ఆన్సర్ అనేది తీసుకురావాలి. సో ఈ క్వశ్చన్ మనం చూసామంటే తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2016 సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. తర్వాతి ప్రశ్న మనం చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ కూడా త్రిభుజం ఇచ్చాడనమాట. సో ఈ త్రిభుజాన్ని మనం జాగ్రత్తగా గమనించామంటే ఈ త్రిభుజంలో మరలా 3 భాగాలు ఉన్నాయి. ప్రతి భాగంలో కూడా ఒక అంకె లేకపోతే ఒక సంఖ్య ఇవ్వడం అనేది. సో 4, 3 అనేటివి 2 చిన్న అంకెలు, 6 అనేది కొంచెం పెద్దదనమాట. ఆ రెండిటితో పోలిస్తే కొంచెం పెద్దది. ఇక్కడ 8, 9 అనేటివి చిన్న అంకెలు, తర్వాత కింద ఉన్నటువంటి 15 కొంచెం పెద్ద నెంబర్ అనమాట. సో 5, 8 కూడా కొంచెం చిన్న నెంబర్స్, 10 అనేది ఆ రెండిటికన్నా కొంచెం పెద్ద నెంబర్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించామంటే, సో ఈ లాజిక్ అనేది మనం చూద్దాం. సో 4, ఈ 3ని కనుక మనం తీసుకున్నామంటే మొదటి బొమ్మ నుంచి నేను లాజిక్ అనేది రాయబోతున్నాను. మొదటి బొమ్మ, రెండో బొమ్మ, మూడో బొమ్మ, నాలుగో బొమ్మ, ఈ ఆర్డర్ అయితే మారదనమాట. సో కాబట్టి ప్రతిసారి నేను రాసినా రాయకపోయినా మొదటి బొమ్మ అంటే ఎడమ వైపు నుంచి మొదటి బొమ్మ, రెండో బొమ్మ అంటే ఎడమ వైపు నుంచి రెండో బొమ్మ అని చెప్పి దాని అర్థం అనమాట. సో మొదటి బొమ్మను కనుక తీసుకున్నట్లయితే ఈ మొదటి బొమ్మలో సో 4, 3 ఉన్నాయి కదా, 4ని ఈ 3ని కూడుకొని దీంట్లో నుంచి 1 కనుక తగ్గించాము అంటే 6 వస్తుందా లేదా? 4 + 3 అంటే 7, 7లో నుంచి 1 తీసేసామంటే 6 వస్తుందన్నమాట. అంటే ఈ పైన ఉన్నటువంటి 2 అంకెలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడుకొని, ఈ పైన ఉన్నటువంటి 2 అంకెలను కూడుకొని ఆ మొత్తంలో నుంచి 1 తగ్గిస్తే ఈ కింద ఉన్నటువంటి 6 అనేది రావడం జరుగుతుందా లేదా? ఎస్. సో కాబట్టి ఈ విధంగా ఈ మొదటి బొమ్మలో లాజిక్ అనేది దాగుంది. సో నెక్స్ట్ చూద్దాం. తర్వాత రెండవ బొమ్మలో చూద్దాం. రెండో బొమ్మ కనుక చూసినట్లయితే 8 + 9. సో 8 + 9 అంటే ఎంత అవుతుంది? 17 అవుతుంది అనమాట. సో 17లో నుంచి ఎంత తీస్తే మనకు 15 వస్తుంది? 2 తగ్గించాలన్నమాట. అప్పుడు మనకు 15 వస్తుంది. ఇక్కడ 1 తగ్గించాం, 4 + 3ని కలుపుకొని దాంట్లో నుంచి 1 తగ్గిస్తే 6 వచ్చింది. 8ని 9ని కూడుకొని దాంట్లో నుంచి 2 తగ్గిస్తే 15 వస్తుంది. ఇక్కడ -1 చేసాం, ఇక్కడ -2 చేసాం కాబట్టి తర్వాత బొమ్మలో -2 చేయాల్సి వస్తుంది పైన ఉన్నటువంటి 2 అంకెల్ని కూడుకొని. సో లాజిక్ అయితే సేమ్ లాజిక్ అనమాట. ఓకే, సో చూద్దాం. ప్యాటర్న్ అయితే ఒకే ప్యాటర్న్ ఉంటుందన్నమాట. సో తర్వాత ఓకే, సో క్వశ్చన్ మనం చూసినట్లయితే తర్వాత బొమ్మ చూస్తే మూడో బొమ్మలో 5 + 8 చేయాలి, తర్వాత 3 తీసేసేయాలన్నమాట. 5 + 8 అంటే ఎంత అవుతుంది? 13. 13లో నుంచి 3 కనుక తీసేసామంటే 10 కదా, సరిపోతుందా లేదా? ఎస్. సో తర్వాత మనం చూసామంటే 4వ బొమ్మలో ఇదే లాజిక్ అనేది మనం అప్లై చేస్తాం. 4వ బొమ్మలో కూడా ఇదే లాజిక్ అప్లై చేయాలి. సో 4వ బొమ్మలో ఇదే లాజిక్ అప్లై చేయడానికి మనకు 2 నంబర్స్ తెలియదు అనమాట. ఈ రెండింటిని కూడుకొని ఓకే, సో ఒక నంబర్ని అంటే ఇక్కడ 1 తీసేసాం, ఇక్కడ 2 తీసేసాం, ఇక్కడ 3 తీసేసాం కాబట్టి తర్వాత 4ని తీసేసేయాలి. సో అప్పుడు మనకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. అంటే సో ఇక్కడ వచ్చేసి మనం జాగ్రత్తగా గమనించామంటే 7 + P - 4 = Q అనమాట. ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా మనం గమనించామంటే దీన్ని కనుక కొంచెం సింప్లిఫై చేస్తాము అంటే సో 7 ప్లస్ 7లో నుంచి 4 కనుక తీసేసామంటే ఎంత మిగులుతుంది? 3 + P = Q అనమాట. ఇప్పుడు PQ యొక్క విలువలు మనము దీంట్లో కనుక ప్రతిక్షేపించామంటే ఈ సమీకరణంలో కనుక ప్రతిక్షేపించామంటే సమీకరణం 1లో కనుక ప్రతిక్షేపించామంటే మనకు ఆ ఈక్వేషన్ని ఆ సమీకరణాన్ని సంతృప్తిపరిచేటువంటి P మరియు Q యొక్క విలువలు మనకు ఆన్సర్గా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి ఆప్షన్ మనం ప్రతిక్షేపిస్తాం. మొదటి ఆప్షన్లో సో P, Q కదా, అంటే మొదటి విలువ ఏదైతే ఉంటుందో అది Pకి సంబంధించింది, రెండో విలువ ఏదైతే ఉంటుందో అది Qకి సంబంధించిన అనమాట. ఓకే, ప్రతి ఆప్షన్లో. సో మొదటి ఆప్షన్ తీసుకుంటే P స్థానంలో 4 తీసుకున్నాం అనుకోండి. 3 ప్లస్ సో 4 అంటే ఏం చెప్పచ్చు? 3 + 4 అంటే 7. కానీ Q వచ్చేసి 7 అవుతుందా? కాదు.
సో కాబట్టి మొదటి ఆప్షన్ అనేది మన ఆన్సర్ కాదు. సో పి యొక్క విలువ ఇక్కడ 3, క్యూ యొక్క విలువ 7 అనమాట. సో 3ని ఓకే, సో 3 కలిపితే పి యొక్క విలువ 3 కనుక తీసుకుంటే 3 + 3 అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో క్యూ వచ్చేసి 7 అనమాట. 6 = 7 అవుతుందా? లేదు. సో తర్వాత మనకు మూడో ఆప్షన్ తీసుకుంటే 3 + 4 అంటే పి యొక్క విలువ 4 కాబట్టి 3 + 4 తీసుకుంటే సో క్యూ యొక్క విలువ 7 అనేది సరిపోతుందా లేదా? ఎస్. సో మూడో ఆప్షన్ని ప్రతిక్షేపించినప్పుడు 3 ప్లస్ పి యొక్క విలువ ఎంత? 4 = క్యూ యొక్క విలువ ఎంత? 7 సరిపోతుందా లేదా? 7 = 7. ఆ సమీకరణం అనేది సంతృప్తిపరచబడింది ఏ ఆప్షన్కి? మూడో ఆప్షన్కి ఆ యొక్క సమీకరణం అనేది సంతృప్తిపరచబడుతుంది అనమాట. సో ప్యాటర్న్ ఏంటి అంటే పైన ఉన్నటువంటి 2 అంకెలను ఓకే కూడుకొని 1 తీసేసినప్పుడు మనకు ఈ కింద ఉన్నటువంటి 6 మొదటి బొమ్మలో ఉన్నటువంటి కింద ఉన్నటువంటి 6 వచ్చేసింది. రెండో బొమ్మలో పైన ఉన్నటువంటి 2 అంకెలను కూడుకొని 2 తీసేస్తే కింద ఉన్నటువంటి 15 వచ్చింది. అదేవిధంగా మూడో బొమ్మలో పైన ఉన్నటువంటి 2 అంకెలను కూడుకొని 3 తీసేస్తే కింద ఉన్నటువంటి 10 వచ్చింది. సో అదే ప్యాటర్న్ మనం అప్లై చేసాం అనమాట. 7 ప్లస్ ఓకే సో పి -4 చేస్తే ఇక్కడ -1 -2 -3 కాబట్టి ఖచ్చితంగా 4 బొమ్మలో చివరిగా 4ని మనం తీసేసేయాలి. 7 + పి -4 కీ అయితే మనకి 7లో నుంచి 4 తీసేసాను అంటే ఈ సమీకరణాన్ని కొంచెం ఓకే సో తగ్గించాను అనమాట. సో చిన్నదిగా రాశాను. సో 3 + పి క్యూ అయింది కాబట్టి దీంట్లో మూడో ఆప్షన్ ప్రతిక్షేపిస్తేనే ఆ సమీకరణము సంతృప్తిపరచబడింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మూడో ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఈ క్వశ్చన్ మనకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో 2016 సంవత్సరంలో అడిగినటువంటి ప్రశ్న. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో తర్వాత ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ చతురస్రాకారపు బాక్సులు ఇచ్చేసాడు అనమాట. ఓకే సో 2 అంటున్నాడు, 3 అంటున్నాడు, 4 ఓకే సో 9 అంటున్నాడు అనమాట. సో 2, 3, 9, 4 అంటే 9, 4 అనేటివి 2, 3ల యొక్క వర్గాలకు సంబంధించినటువంటివే కదా. ఓకే ఎస్. కానీ సంబంధం ఎలా ఇచ్చాడంటే 2 యొక్క వర్గాన్ని 2కి ఓకే సో కొంచెం ఈ విధంగా ఇచ్చాడు అనమాట. ఓకే సో 2 యొక్క వర్గము ఇక్కడ ఇచ్చాడు, 2కి ఎదురుగా ఇచ్చాడు అనమాట, కింద కాకుండా. సో 3 యొక్క వర్గాన్ని 3కి ఎదురుగా ఇచ్చాడు అనమాట. అదే విధంగా చూస్తే 4 యొక్క వర్గము 16, 6 యొక్క వర్గము 36. సో అదే విధంగా 5 యొక్క వర్గము 25 కాబట్టి ఇక్కడ ఒక అంకె యొక్క వర్గము 49 అవ్వాలి. ఆ అంకె ఏదవుతుందో అదే ఆ ప్రశ్నార్థకం స్థానంలో వస్తుంది. 49 అనేది ఏ అంకె యొక్క వర్గము? 7 యొక్క వర్గం. సో కాబట్టి ఆ ప్రశ్నార్థకం స్థానంలో ఏం రావాలి? ఖచ్చితంగా 7 అనేది రావాలన్నమాట. సో ఎక్కడిచ్చాడు? మూడో ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా మనకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ లో 2016 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది.